ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి పున్నం. కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ వాటిని సమగ్రంగా పరిశీలించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఈ మేరకు 4 అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్టీసీ ప్రతినిధులు తమ సమస్యలను కమిటీ ముందు వినిపిస్తే ఉప ముఖ్యమంత్రి మరియు సంబంధిత మంత్రులు అధికారులతో కలిసి నివేదికలను పరిశీలించి తగిన పరిష్కారం అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగిత్యాలలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. ఈ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా తప్పుపట్టారు. 75 ఏళ్ల కురువృద్ధుణ్ణి పార్టీలో చేర్చుకుని ఆయనకు 25 ఏళ్లు తగ్గిపోయాయని, నవయువకుడిలా అద్భుతాలు చేస్తారని కేసీఆర్ పొగడ్డం హాస్యాస్పదమన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏమవ్వాలని ఆమె ప్రశ్నించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుడిని చేర్చుకొని, మరి ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయినరా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. అందుకే నేను ఇన్వైట్ చేస్తున్నా. నేను కొత్తగా పెట్టబోయే పార్టీలో యూత్కి మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి యంగ్ పార్టీగా ఉండేటటువంటి కొత్త చేంజ్ తీసుకొచ్చే పార్టీ వైపు ప్రజలు చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి సభను అబ్జర్వ్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. జాతీయ పార్టీని అని చెప్పుకునేటటువంటి పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీల ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. కాలనీల అభివృద్ధి కోసం ప్రజలు అధికారులకు సహకారం అందించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట డివిజన్ కలాసిగూడలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే తలసాని. ఈ సందర్భంగా స్థానికులు పలువురు సివరేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే
సివరేజ్ లైన్ పనులు పూర్తి చేసిన తర్వాతనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సివరేజ్ లైన్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. డీలిమిటేషన్ ప్రక్రియను అడ్డుకోవడం ద్వారా అన్ని పార్టీల కార్యకర్తల బంగారు భవిష్యత్తుకు కాంగ్రెస్ ఎండీ పక్షాలు అడ్డుకట్ట వేశాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేంద్ర హిల్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ డీలిమిటేషన్ మహిళా బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు మహిళలకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు దేశ ప్రజలకు తీరని అన్యాయం చేశాయని తెలిపారు. సీట్లు డీలిమిటేషన్స్ కొత్త సెన్సస్ ప్రకారం చేయాలి. సౌత్ ఇండియా జనాభా అంటే ప్రొజెక్షన్స్ ఉంటాయి ఆల్రెడీ, అంటే కరెక్ట్ ఫిగర్స్ కాదు, మనకు ప్రొజెక్టెడ్ ఫిగర్స్ లో తప్పకుండా మనకు నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, వాళ్ళకు 5-6 సీట్లు మైనస్ అవుతాయి. ఆ 5-6 సీట్లు మైనస్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ 30% విమెన్ కి పోతుంది. మరి ఎటువాళ్ళ నాయకులంతా ఈ రోజు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది గవర్నమెంట్, ప్రాక్టికల్ గా అందరికి అవకాశం రావాలని. అంటే ఉన్న సీట్లు ఉన్నట్టు వండుకుంటూ మహిళల్ని అకామిడేట్ చేసుకుంటూ యువతకి ఎస్సీలకి బీసీలకి అన్ని విధాలుగా కోటా పెరిగేటట్టు, మరీ ముఖ్యంగా రాజకీయ కార్యకర్తలకు కూడా అవకాశం వచ్చే విధంగా కొత్త సీట్లు తయారైనాయి. కొత్త సీట్ తయారైనప్పుడే కొత్త వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. నేను కాబట్టి ఇంతకు విలేకరులను కూడా అడిగినా, చాలా మంది విలేకరులు కానీ ఏ ప్రొఫెషనల్ కానీ రాజకీయం సంబంధం ఉన్నోళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఆస్పిరేషన్స్ ఉంటే తప్పకుండా వస్తుంది. ఇది ఒక గ్రేటర్ డెమోక్రటైజేషన్ కోసము ఈ రోజు కాంగ్రెస్ దీన్ని కూని చేసి వాళ్ళ ఫ్లోర్ లీడర్ దగ్గరికి కానీ అధ్యక్షుల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ముందే మాట్లాడారు, మేము ఇది పెడుతున్నాం, మీరు మద్దతు చేయాలని మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఒప్పుకొని ఇక్కడికి వచ్చినాక వ్యతిరేకించారు. ముందు అఖిల పక్షంలో గతంలో పెట్టిన మీటింగ్లలో ఫెయిల్యూర్ అయినాయి, గొడవలైనాయి. కాబట్టి అమిత్ షా గారు వీళ్ళంతా కలిసి అన్ని ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు పోయి పర్సనల్గా మాట్లాడి ఈ బిల్లుకు మద్దతు చేయాలని కోరొచ్చిండ్రు. అన్న అవకాశం అన్ని బీజేపీకి వస్తాయా? కావు కదా. సో అవకాశాలని భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను రాహుకేతు గ్రహాలతో పోల్చిన బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ అసలు బండి సంజయ్ ఏ గ్రహం అంటూ ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గారు ఈరోజు మీరు ఎక్కడో మాట్లాడుతూ రాష్ట్రంలో నిన్న రాహు కేతు సభలు పెట్టినట్టుగా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నవగ్రహాల సబ్జెక్టు తీసుకున్నట్టున్నావు రాహుకేతు అని. నేను ఒకటి అడగదలుచుకున్నా, మనమే గ్రహము అని. ఎందుకంటే అసలు మనం ఉన్నామా లేదా ఈ 9 గ్రహాలల్లా ఏదైనా మంచి చేయడానికి కానీ చెడు చేయడానికి కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ మనదేమన్నా ఉందా పాత్ర లేదా? ఎందుకంటే ఏమాత్రం లేనట్టే కనపడుతుంది. మనం ఏమైనా ప్రెస్ మీట్లకే అంకితము, ప్రభుత్వం మీద అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే ఇలాంటి సందర్భాలు నిన్న జరిగినటువంటి మీటింగ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడమేనా? ఏమన్నా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ రాష్ట్రానికి RRR తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2ని స్పీడప్ చేయాలి, ఈ రాష్ట్రంలో మూసి రీజనరేషన్ చేయాలి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కారం చేయాలి అన్న ఆలోచన ఏమన్నా ఉందా లేదా బండి సంజయ్ గారు? ఎందుకంటే వాళ్ళు సభలు పెట్టిరు, మీరు కూడా పెట్టండి సభ. నేను భువనగిరి నుంచి దగ్గర 10-15 వేల మందిని సమకూరుస్తాం, మీరు సభ పెట్టండి. కానీ సభ అంశం ఏముండాలంటే మీరు కూడా మంచి చేసే ఆలోచనతోటి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి కేటాయించిన మొబైల్ స్మార్ట్ ఫోన్లను 29 మంది అంగన్వాడీ టీచర్లకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని తన కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ గర్భిణీ బాలింతలు పిల్లల వివరాలను, పౌష్టికాహారిక పంపిణీ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడానికి ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ నుండి ఈ మొబైల్ ఫోన్లను అంగన్వాడీ టీచర్లకు అందిస్తున్నారు. అంగన్వాడీ సేవలలో ఎటువంటి లోపాలు లేకుండా అందించాలని కోరారు.
ఇట్లా అన్ని ఓన్లీ యాప్స్ అంతే. యాప్స్ అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ప్రోగ్రామింగ్ చేసి ఇచ్చిన ఫోన్ ఇది మామూలుగా షాప్ లో అమ్మరా? అంటే షాప్ లో కొనుక్కున్న తర్వాత ఏం చేయాలి? మన యాప్ తీసుకుంది సార్, కానీ దీంట్లో ఆల్రెడీ యాప్స్ తో సహా వచ్చేసింది. వేరే ఏం లేదు, ఓన్లీ యాప్స్. అంటే మామూలు షాప్ లో అమ్మే ఫోన్ అయితే కాదు, ప్రోగ్రామింగ్ చేసిన ఫోన్. ఏ యాప్ ఎంతసేపు తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు భారత్ రాష్ట్ర సమితి ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు స్థానిక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేరి వెంకటేష్తో కలిసి లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి విస్తృతంగా జరిగిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా అప్పట్లో ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదని వెంకట్ స్పష్టం చేశారు. అంబర్పేట్ నియోజకవర్గంలో భాగంగా సుమారు 500 కుటుంబాలకు సంక్షేమ పథకాల కింద చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా పాల్గొన్నారు. ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఏదైతే కళ్యాణ్ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ 500 కుటుంబాలకు సంబంధించిన ప్రజాప్రభుత్వం తరఫున వారికి ₹1,00,000 చెక్ల పంపిణీ అనేది చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళలకి పెద్దపీట వేసే విధంగా ₹500 గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ సన్న బియ్యం కానీ దానితో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ అనేక పథకాలని మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేస్తున్న ప్రజాప్రభుత్వం ఇది. దానితో పాటు ఏదైతే గతంలో దొడ్డు బియ్యం వస్తుంటే అందరూ ఏదైతే పెద్దోళ్ళు తినే బియ్యమే ప్రజలందరూ కూడా తినాలి, అదే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఆ నినాదాలు కేవలం నామమాత్రానికే ఇచ్చినాయి. కానీ ప్రజాప్రభుత్వము ఏదైతే సన్న బియ్యం పథకాన్ని కూడా తీసుకొని వచ్చి పేదలకి సన్న బియ్యం అందించింది. దానితో పాటు అతి త్వరలోనే ఏదైతే శారీస్ పంపిణీ కార్యక్రమం, దానితో పాటు ఇంద్రమ్మ ఇల్లు కూడా తప్పనిసరిగా పట్టణ ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి ప్రజాప్రభుత్వం తరఫున ప్రజలకి. ఓల్డ్ అల్వాల్ జొన్నబండలో శ్రీ వారాహి టీ ప్యాలెస్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే వరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్వాహకులు రాచకొండ వెంకటేష్ కష్టపడి ఎదిగాడని అభినందించారు. ఇక్కడ టీ టేస్ట్ చాలా బాగుందని, ఇలాంటి టేస్ట్ను మెయింటైన్ చేస్తే చాయ్ ప్రియులకు ఇదొక టీ అడ్డాగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా బిజినెస్ రంగంలో ఎదిగి భవిష్యత్తులో మరిన్ని అవుట్లెట్లను పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, నర్ల సురేష్, చరణ్ గిరి, పవన్, మహేష్, చెలిమెల, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా వెంకట్ గారి ఆధ్వర్యంలో జొన్నబండ ప్రాంతం ఓల్డ్ అల్వాల్ పోలారం ఏరియాలో వారాహి టీ ప్యాలెస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికి నేను ఇనాగ్రేషన్ చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా డోల్ రమేష్ అన్నకి, మా మహేష్కి మరియు ఇక్కడున్న మిగతా అందరు కాలనీ వాసులకు, మా వినయ్కి, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్లకు, కాలనీ వాళ్ళకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా వెంకట్ మంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతను ఈ యొక్క వారాహి టీ ప్యాలెస్ తోటి ఇంకా ఎదగాలని, ఇటువంటి ఇంకా ఎన్నో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా ఇప్పుడు టీ తాగాం, ఇక్కడ అద్భుతంగా ఉంది. ఇదే విధంగా టేస్ట్ని మెయింటైన్ చేస్తే తప్పకుండా త్వరలోనే ఇది ఒక మేజర్ అడ్డాగా వస్తుందనేసి నేను అనుకుంటున్నాను. ఉపాధినిచ్చే కోర్సులను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఏకేఎస్ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ భవన్ రెడ్డి సూచించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సుల బ్రోచర్ను యూనివర్సిటీ ప్రతినిధులు అశోక్ కుమార్ మిశ్రా, అదేవిధంగా అవినాష్ మిశ్రాలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 ఎకరాల సువిశాల స్థలంలో నెలకొల్పిన యూనివర్సిటీలో అగ్రికల్చర్, బీఎస్సీ, ఇంజనీరింగ్, సిమెంట్ టెక్నాలజీ, అదేవిధంగా ఫుడ్ టెక్నాలజీ, మెడికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తయిన తక్షణమే ఉపాధి పొందే కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు తమ అమీర్పేట్లోని తమ కార్యాలయం యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
सतना जबलपुर से 200 किलोमीटर्स है। जबलपुर में एयरपोर्ट है जहाँ से आप सीधे हैदराबाद आ सकते हैं। डेली फ्लाइट्स अवेलेबल है और सतना से डेली 2 ट्रेन हैं जो आपको हैदराबाद से सतना और सतना से हैदराबाद छोड़ती हैं। AKS यूनिवर्सिटी सतना ने बहुत यूनिक कोर्सेज स्टार्ट किए हैं एज़ पर द डिमांड ऑफ इंडस्ट्री की डिमांड के हिसाब से हमने माइनिंग कोर्सेज, सीमेंट टेक्नोलॉजी कोर्सेज, फूड टेक्नोलॉजी कोर्सेज, एग्रीकल्चर कोर्सेज, वेटनरी कोर्सेज, डेयरी टेक्नोलॉजी में कोर्सेज चालू किया हुआ है। कंप्यूटर साइंस में हमने आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग जो अभी करंट इंडस्ट्री की डिमांड है उसके लिए IBM के साथ में टाई अप करके हमने BTech कोर्सेज स्टार्ट किया हुआ है। स्टूडेंट्स के लिए बहुत ही सुविधाजनक हॉस्टल्स हमारे यहाँ पे उपलब्ध हैं। प्राइवेट हॉस्टल्स हैं जिनका हमारे साथ में टाई अप है, एग्रीमेंट है, हमारे सुपरविजन में है, मॉनिटरिंग में है। దగ్గర 500 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు మన యూనివర్సిటీలో. 300 మంది మన మాస్ట్రోడైనమిక్స్ తరఫున అక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో చాలా రేర్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. ICAR అక్రిడేషన్ ఉన్న అగ్రికల్చర్ BSc, DGMS అప్కమిషన్తో ఉన్న మైనింగ్ కోర్స్ బీటెక్, నెక్స్ట్ సిమెంట్ టెక్నాలజీ బీటెక్ కోర్స్ మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇంతేకాకుండా మనకు ఫుడ్ టెక్నాలజీ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటి రేర్ కోర్సెస్ ఉన్నాయి. పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అతి తక్కువ ఫీజులో చాలా మంచి కోర్సెస్ అందిస్తూ 7 లక్షల లోపల హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా 7 లక్షల్లో కూడా 6.5 లక్షలకి పైగా బ్యాంకు లోన్ దొరుకుతుందండి మన యూనివర్సిటీలో జాయిన్ అయిన పిల్లలకి. ప్లేస్మెంట్స్లో కూడా ఈవెన్ గవర్నమెంట్ సెంట్రల్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించబోయే నూతన రాజకీయ ప్రస్థానానికి మద్దతుగా మహేశ్వరం నియోజకవర్గంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నెల 25వ తేదీన మేడ్చల్ వేదికగా జరగనున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు మద్దతుగా ప్రజలు అవగాహన కల్పించేందుకు యువజన విభాగం నాయకుడు కర్నాటి చంద్రకాంత్ నేతృత్వంలో రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీ తెలంగాణ జాగృతి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంచాల వరలక్ష్మి జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. కర్నాటి చంద్రకాంత్ గారి ఆధ్వర్యంలో మహేశ్వరంలోని ట్రాక్టర్ ర్యాలీతోని 100 ట్రాక్టర్లతోని ర్యాలీ తీయడం జరుగుతుంది. మహేశ్వరం సెంటర్ నుంచి టుక్కుగూడ వరకు. మరి యొక్క కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షుడు, మరి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాసన్న గారు, అదేవిధంగా మరొక వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి అక్క గారు, వరలక్ష్మి అక్క గారు, మరి అందరూ కూడా పెద్ద సంఖ్యలో యువ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఏదైతే పెట్టబోయే పార్టీ ముఖ్యంగా తెలంగాణలో యువతకు మంచి ప్లాట్ఫామ్ కాబోతుంది ఈ యొక్క పార్టీ. మరి అదేవిధంగా మహిళలకు కూడా మంచి ప్లాట్ఫామ్ కాబోతుంది. కావున మరి తెలంగాణ ఉన్నటువంటి యువతరం అందరూ కూడా ఈ యొక్క పెట్టబోయే పార్టీకి మద్దతుగా వందలాది వేలాది మందిగా నిత్యం తెలంగాణ జాగృతుల పార్టీలో జాయిన్ అవుతున్నారు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో. మరి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద సంఖ్యలో ఈ పార్టీని బలోపేతం చేసి యువతలకు అత్యధిక అవకాశం ఇచ్చి మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నూతన రాజకీయ పార్టీ పెట్టబోతున్నారో దానికి భాగంగా మా రంగారెడ్డి జిల్లా నుంచి మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి మేము భారీ ఎత్తున దాదాపు 100 ట్రాక్టర్లతోటి భారీ ఎత్తున ర్యాలీ మేము నిర్వహిస్తూ అక్కకు మద్దతుగా మేము నిలబడడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా జిల్లా నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ప్రోగ్రాంను విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. ముందుగా ఈ ర్యాలీకి పూర్తిగా సహకరించినందుకు పోలీస్ వారికి, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. జేఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య ఇద్దరు విద్యార్థులు 300కు 300 మార్కులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన తెలిపారు. జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతేకాకుండా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10, 100, 1000 లోపు అత్యధిక ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులే కైవసం చేసుకుని రికార్డు సృష్టించారని అన్నారు. శ్రీ చైతన్య బెంగళూరు విద్యార్థి నిశాంక్ వ్యాస్ ఎయిర్ 396 ర్యాంకులను, ఎయిర్ 98, 107, 826 వంటి టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్నామన్నారు. దీనికి శ్రీ చైతన్య సంస్థలు అవలంబిస్తున్న విద్యా విధానమే కారణమని యాజమాన్యం తెలిపింది. ఇవాళ 2026 మెయిన్స్ రిజల్ట్స్ నిన్న రిలీజ్ అయినాయి. ఈ రిజల్ట్స్ లో ఆల్ ఇండియా లెవెల్లో 300కి 300 మార్క్స్ వచ్చిన పిల్లలు 4 ఉంటే వాళ్ళలో 2 పిల్లలు మన శ్రీ చైతన్య పిల్లలే. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్.
అయితే అలాంగ్ విత్ దట్ 8th ర్యాంక్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ కూడా మన స్టూడెంటే. అండ్ బిలో 100 27 స్టూడెంట్స్ ఉంటే బిలో 1000 166 స్టూడెంట్స్ ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ శ్రీ చైతన్య స్టూడెంట్సే ఉన్నారు. అంతకన్నా స్పెషల్ ఏంటంటే 4 years నుంచి ప్రతి ఒక్క సంవత్సరం 300కి 300 మార్క్స్తో పాటు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య నుంచి వస్తుంది. 4th year కంటిన్యూస్గా రావటం కూడా ఇట్స్ వెరీ ప్రౌడ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. ఈ మెయిన్స్ ఎగ్జామ్ సెషన్ 1 సెషన్ 2 కనుక చూస్తే 13 lakh స్టూడెంట్స్ సెషన్ 1 రాస్తే సెషన్ 2 11 lakh స్టూడెంట్స్ రాశారు. సెషన్ 1 పేపర్స్ లాస్ట్ ఇయర్ పేపర్స్ కన్నా బాగా టఫ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కెమిస్ట్రీ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. సెషన్ 2కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ పేపర్ లాగా ఉన్నాయి. ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే విధంగా అడ్వాన్స్లో కూడా బిలో 10 ర్యాంక్ పడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దానికోసం ఇప్పుడు కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. అండ్ ఈ 2 yearsలో కూడా శ్రీ చైతన్య యొక్క టీచర్స్ యొక్క డౌట్ క్లారిఫికేషన్ అండ్ వాళ్ళు మాకు కాన్సెప్ట్ చెప్పే విధానం అండ్ శ్రీ చైతన్య యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ డిఫికల్టీ లెవెల్ అన్నీ ఫైనల్ ఎగ్జామ్కి మ్యాచ్ అవ్వడం వల్ల మాకు చాలా బాగా ప్రాక్టీస్ అయింది. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన వికాస్ వజ్రాత్ అనే 2 నిందితులు దేశీయ తుపాకీలని హైదరాబాద్కు తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో శేర్లింగంపల్లి స్పెషల్ ఆపరేషన్ టీం, పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి ఒక దేశీయ తుపాకీ, 8 బుల్లెట్లు, 2 ఖాళీ మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 2 రిమాండ్కు తరలించారు. ఈ కేసులో భాగంగా బీహార్లో ఉన్న ఆయుధాల సరఫరాదారుని గుర్తించామని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. దాకా పోలే వీళ్ళు బీహార్లో బాక్సార్ డిస్టిక్ ఎట్లా అంటే బ్యాగ్లో పెట్టుకుని ట్రైన్లో అంటే ట్రైన్లో వచ్చారు. బీహార్ నుంచి ట్రైన్లో వచ్చారు మనకి ఇక్కడికి. ట్రైన్లో వచ్చి వాళ్ళు పోయిన క్రమంలో మన ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ వాళ్ళ మీద నిఘా ఉంది కాబట్టి దాని మీద మనం చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి